నమస్తే నేను చందు వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఇవాల్టి డిబేట్లోని అంశం చూస్తే తెలంగాణలో ఎరువుల కొరత అనేది రైతులకు పెను సవాల్గా మారింది. ఖరీఫ్ సీజన్లో సాగు తీవ్రత పెరిగిన ఆ దృష్ట్యా కూడా చూసుకుంటే యూరియా వంటి కీలక ఎరువుల కొరత రైతులకు ఆందోళన కలిగిస్తూ ఉంది. ఇక తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ కొరత దేశవ్యాప్త సమస్యగా చెప్పగా పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎరువుల కొరత లేదని మంత్రి అచ్చెన్నాయుడు చెప్తూ ఉండడం చర్చకు దారితీస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఈ వైరుధ్యం అసలు ఎందుకు ఏర్పడింది, దీనిపై చర్చిద్దాం. ఇవాళ ఈ డిబేట్లో మనకి జాయిన్ అవుతున్నారు కస్తూరి పులేందర్ గారు, బీజేపీ నాయకులు. పులేందర్ గారు నమస్కారం, వెల్కమ్ టు ద డిబేట్ అండి. అదేవిధంగా ఇందిరా శోభన్ గారు, పీసీసీ అధికార ప్రతినిధి. ఇందిరా గారు నమస్కారం, వెల్కమ్ టు ద డిబేట్. ముందుగా ఇందిరా గారు, దాదాపు మనం క్యూ లైన్లో చూసినా కూడా చాలామంది రైతులు వాళ్ళ చెప్పులు పెట్టుకొని నిల్చున్నటువంటి పరిస్థితి. గంటల తరబడి వెయిట్ చేసినా వాళ్ళకి ఎరువులు దొరకడం లేదు. దీనికి కారణం అంటే ఎవరి లోపం, రాష్ట్రానిదా కేంద్రానిదా, మీరేం చెప్తారు? ఇందిరా గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యానల్ ఉన్నటువంటి సోదరులకు అలాగే మీకు ప్రైమ్ లైన్ ప్రేక్షకులకు గుడ్ ఆఫ్టర్నూన్. రైట్ ఇందిరా గారు, ప్లీజ్ కనెక్షన్ ఒకసారి చెక్ చేసుకోండి. పులేంద్ర గారు మీరేమంటారు? ఇది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య అంటూ కూడా తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల గారి వ్యాఖ్యల్ని ఏ విధంగా మీరు చూస్తున్నారు? ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ లైవ్ లో పాల్గొంటున్నటువంటి అందరికీ శుభ సాయంత్రం. ప్రత్యేకంగా రైతులు పడుతున్న కష్టాలను దృష్టిలో పెట్టుకొని ప్రైమ్ లైన్ వారు ఈ డిబేట్ మనం స్వాగతించాల్సిన విషయం. ఇకపోతే తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడిన మాటలను బట్టి, అటు ఆంధ్రప్రదేశ్ మన మంత్రి అచ్చెన్నాయుడు గారు మాట్లాడిన దాన్ని బట్టి చూస్తేనే మనకు అర్థమవుతుంది, కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో పరిపాలించడం చేత కాకనే ఈ విధంగా అబండాలు వేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని అటు ఆదిలాబాద్ నుండి ఖమ్మం వరకు చూసుకున్నట్లయితే రైతులు యూరియా కొరకు చాలా అవస్థలు పడుతున్నారు, ధర్నాలు చేస్తున్నారు, రాస్తారోకోలు చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో క్యూ లైన్లలో నిలబడుతూ చివరికి వారికి ఓపిక నశించి వారి చెప్పులనే క్యూ లైన్ లో ఉంచే పరిస్థితి దాపురించిందంటే, ఈ పరిస్థితి మనం గతంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఉన్నప్పుడు చూస్తున్నాం, మళ్ళీ ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో చూస్తున్నాం. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది కాంగ్రెస్ పార్టీ పాలనలో ఎప్పటికీ రైతులు అరిగోస పడుతూనే ఉంటారని. అంతేకాకుండా మనం చూస్తున్నాం, వర్షాకాలంలో ఇటు పత్తి పంట కానీ వరి పంటలు కానీ చాలా అధికంగా పండిస్తారు. 2025 సీజన్ లో సుమారుగా 1,32,00,000 ఎకరాలకు పంట పండిస్తారని అంచనా వేసిన వ్యవసాయ శాఖ దానికి అనుగుణంగా యూరియా నిల్వలు చేపట్టుకోకపోవడం, యూరియాను సమకూర్చుకోకపోవడం చాలా బాధాకర విషయం. నిజంగా ఎత్తు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం చరిత్రలో బాగుపడినట్టు లేదు. ఇకనైనా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బీహార్లో అటు ఇటు తిరగకుండా రైతులపై దృష్టి పెట్టి తెలంగాణ రైతుల బాగు కోసం యూరియాను సేకరించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే ఎక్కువగా వినిపిస్తున్న వాదన ఏంటంటే కేంద్ర ప్రభుత్వపు నిర్లక్ష్యంతోనే ఈ సమస్య వచ్చిందని అంటున్నారు. ఎంతవరకు వాస్తవం అది? ఇది పూర్తిగా అవాస్తవం. మన పక్క రాష్ట్రంలో ఉన్న అలాంటి పరిస్థితి లేనప్పుడు ఈ రాష్ట్రంలోనే ఎందుకు వస్తుంది అంటే, వీరు ముందుగా మాకు ఇంత యూరియా అవసరం పడుతుంది, మాకు రైతుల బాగు కోసం మీరు మాకు ఇంత యూరియాను సేకరించాలని సరైన రిపోర్ట్లు అందించకపోవడమే దీనికి నిదర్శనంగా మేము చెప్తున్నాను. రైట్, ఇందిరా గారు ఉన్నారా? లైన్లో ఉన్నాను. అంటే ఇంతమంది రైతులు గంటల తరబడి వెయిట్ చేస్తున్నా కూడా ఎవరికి కూడా ఎరువులు అనేవి అందడం లేదని వాళ్ళు కోపోద్రిక్తులు అవుతున్నారు. సో ఈ పరిస్థితి అసలు ఎందుకు వచ్చింది? ఎవరి లోపం? ఇందాక అడిగినట్టు రాష్ట్ర ప్రభుత్వానిదా కేంద్రానిదా, మీరేం చెప్తారు?
ఎరువులకు సంబంధించినటువంటి ముమ్మాటికి కేంద్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం అని చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ ఇయర్నే కాదు, లాస్ట్ ఇయర్ కూడా కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఎరువుల నేపథ్యంలో కొరత ఉంది అని గత ప్రభుత్వం కూడా చెప్పింది. వాటికి కావాలంటే నా దగ్గర కావాల్సినటువంటి ప్రజలు రోడ్డెక్కి చెప్పులు పెట్టుకొని తిరిగిన ఏమంటారు అప్పటి పేపర్ కటింగ్స్ కూడా ఉన్నాయి, మీకు కావాలంటే అవి కూడా నేను పంపిస్తా. ప్రైమ్ 9 లో ఒకసారి ప్లే చేసి కళ్ళు మూసుకున్న వాళ్ళందరికీ చెవులు వినబడులందరికీ అది చూపించాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సో దేశవ్యాప్తంగా ఇవాళ ఉన్నటువంటి దానికి ఈ మధ్య కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీనే చెప్పినారు. సో కొంత యుద్ధం నేపథ్యంలో చైనా, ఉక్రెయిన్ వీటికి సంబంధించిన రష్యాకి సంబంధించినటువంటి వీటి వల్ల మాకు కొంత సప్లై అన్నది ప్రాబ్లం ఏర్పడ్డది. సో దానివల్ల ఇబ్బందులు ఏర్పడుతున్నాయి, ఇది తాత్కాలికమే, త్వరలోనే సర్దుమవుతాను కూడా తనే చెప్పడం జరిగింది. అలా పార్టీ ఎంపీ చెప్పిన దానికి కూడా మరి బీజేపీలకు సోయలేదని అడుగుతున్నాను నేను. కాంగ్రెస్ లో చేతగాక ఇవాళ కొరత చూపిస్తున్నారని ఇందాక మా సోదరులు మాట్లాడినారు, అది ఎంతవరకు లెక్కని అడుగుతున్నాము. ఈ రాష్ట్రంలో తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక మంత్రిగా క్లియర్ గా ఒక అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన ఒక డేటా ఇచ్చారు. ఏం ఇచ్చారు? మాకు కావాల్సింది 9.83 ఏమంటారు మెట్రిక్ టన్నులకు కావాల్సినటువంటి యూరియా అవసరం ఉందని చెప్పినారు. బట్ దానిని మీరు ఎందుకు సప్లై చేయలేకపోయినారు? మీరు ఇచ్చింది ఎంత మాకి? సో నా దగ్గర ఉన్నటువంటి లెక్కల ప్రకారంగా మాకు కావాల్సిన సగటు వార్షికానికి కావాల్సినటువంటిది 9.8 LMTలు అయితే గరిష్ట వినియోగము 2021లో 10.48 LMTలు అయింది. 2023-24లో 10.42 LMTలు నమోదు అయింది. కానీ మీరు అంతముగా మీరు చేయలేకపోయినారని చెప్పడం జరిగింది. ఆగస్టు సెప్టెంబర్ సగటు వినియోగం తీసుకుంటే 3.22 LMTలు అయ్యింది, కానీ మీరు ఇక్కడ ఇచ్చినంత 2.66 ఇచ్చినారు అని చెప్పడం జరిగింది. సరఫరా అనేది ఏప్రిల్ ఆగస్ట్ నుంచి 2025 అంటే ఈ ఇయర్ లో ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు కనుక మనం చూసుకున్నట్లయితే ప్రణాళిక ప్రకారంగా 8.30 LMTలు సరఫరా చేయాల్సి ఉండింది. కానీ మీరు ఇచ్చిందంత 5.60 మాత్రమే ఇచ్చారు ఇక్కడ. దీనివల్ల 2.69 LMTలు అంటే 32% లోటు అన్నది ఏర్పడ్డది. ఈ లోటుని మీరు పూడ్చలేకుండా మీ యొక్క వైఫల్యాన్ని కప్పుపుచ్చుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ పైన ఇవాళ రైతులతో రాజకీయం చేసే విధంగా మీరు చేయడం అన్నది సరి అయినది కాదు. రాష్ట్ర వ్యాప్తంగా లభ్యమయ్యే యూరియా నిల్వ కేవలం ఉన్నదంతా 0.40 LMTలు మాత్రమే. అయితే ఈ దశలో అవసరమైంది ఎంత ఉంది? మనకి 4.24 LMTలు రిక్వైర్మెంట్ ఉంది. ఇక్కడ కెపాసిటీయే 0.40 ఉంది మన దగ్గర. ఒకవేళ మీరు ముందుగా మాకు పంపించి చేయాలని మీరు అనుకుంటే ఉన్న కెపాసిటీ జస్ట్ 0.40 LMTలు మాత్రమే. అయితే ఈ దశలో నాకు రిక్వైర్మెంట్ రైతులకు ఇవ్వాల్సిన సరఫరా 4.24 LMTలు. నోట్ చేసుకోండి ఎక్కడికి ఎంత వేరియేషన్ ఉన్నదన్న దానికి ఇక్కడ. సో కాబట్టి ఆగస్టు 2025 ప్రణాళిక ప్రకారంగా దీంట్లో మేము 1.70 LMTలు కేటాయిస్తే దాంట్లో దేశీయ నుంచి వచ్చి 1.31, దేశీయ వనరుల నుంచి వచ్చిందంతా 0.39 మాత్రమే. 0.39 మాత్రమే దేశీయ వనరుల నుంచి వచ్చినటువంటిది. సో దీనివల్ల రావాల్సినంత రాలేదని చెప్పడం జరిగింది. సో ముఖ్యంగా ఆ RFCL కి సంబంధించినటువంటి 65,000 మెట్రిక్ టన్నులు దేశీయ ప్రణాళిక అంటే అది ఎప్పుడవుతుంది? దేశీయ ప్రణాళికలో చెప్తే మనం 49.6% అవుతుంది, అంత కేటాయించారు. అయితే ఇందులో కేవలము మనం ఇచ్చి 24,000 మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా చేసింది. ఆగస్టు 14 నుంచి సెప్టెంబర్ 1 వరకు షట్ డౌన్ కి వెళ్ళింది. సో దీనివల్ల 41,000 మెట్రిక్ టన్నుల లోటు అన్నది ఏర్పడ్డది. అర్థమైందండి? రైట్. ఇందిరా గారు, మరోవైపు బీఆర్ఎస్ కూడా ఆరోపణలు చేస్తోంది, మేము అధికారంలో ఉన్నప్పుడు ఏ రైతుకి ఇబ్బంది లేకుండా మేము ఎరువులు అనేది అందజేయడం జరిగింది, ఇప్పుడు ఇది పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం అని వారు అంటున్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? గమనించినట్లయితే ఇందిరా గారు, ఓకే, దాంట్లో దాదాపుగా ఒక ఆగస్టు 2025 ఏర్పడిన మొత్తం లోటు కనుక తీసుకుంటే మీకు నా దగ్గర ఉన్న లెక్కల ప్రకారంగా దిగుమతుల లోటు 28,800 మెట్రిక్ టన్నులు, అలాగే దేశీయ సరఫరా లోటు 59,000 మెట్రిక్ టన్నులు. సో ఓవరాల్ గా మొత్తం లోటు 87,800 మెట్రిక్ టన్నులు లోటు ఉందని లెక్కలతో సహా చెప్పడం జరిగింది. ఈ లోటును కొంతమేర భర్తీ చేయడానికి ఎరువుల విభాగము ఆగస్టు 20న ఇతర దేశాల నుంచి 28,600 మెట్రిక్ టన్నులు కేటాయించింది. ఇది నోట్ చేసుకోవాలని బీజేపీ గుర్తు చేస్తున్నా. వీటిలో 15,600 మెట్రిక్ టన్నులు పంపిణీ అయ్యింది, 2,600 మెట్రిక్ టన్నులు లోడింగ్ లో ఉన్నాయి, ఇంకా 10,400 మెట్రిక్ టన్నులు ఆగస్టు 28 నాటికి చేరుతాయని చెప్పినారు. అయినప్పటికీ
దేశీయ సరఫరాలో 30,400 మెట్రిక్ టన్నుల నికర లోటు కొనసాగుతుందని చాలా క్లియర్ గా క్లారిటీగా చెప్పడం జరిగింది. సో దీనివల్ల ఎఫెక్ట్ రైతులు పడుతున్నారు కాబట్టి జరిగిన వాస్తవాలు సమాజానికి కేంద్ర ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉన్నది. సో బీజేపీ ఇతర రాష్ట్రాలు ఎక్కడైతే వాళ్ళ అధికారంలో ఉన్నారో ఆ రాష్ట్రాల్లో మాత్రమే మీ యొక్క సరఫరా కొనసాగుతుంది. మరి పక్క రాష్ట్రంలో కొరత లేదంటే మరి మీరు ఎన్డీఏలో భాగస్వామ్యం ఉన్నారు కాబట్టి మరి మీకు అన్ని ఇస్తున్నారేమో, అందుకని మీరు మాట్లాడతలేరు. మరి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ఇక్కడ కూడా రాజకీయ కోణంలో బీజేపీ ఇక్కడ ఉన్నటువంటి రైతులు కాంగ్రెస్ పైన వ్యతిరేకత ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు గారిని కార్నర్ చేసి మాట్లాడే విధంగా చేస్తే వాళ్ళ ఆత్మపరిశీలన చేసుకోవాలని తెలియజేస్తున్నా. రైతు అనేవాడు రాజకీయ నాయకుడు కాదు, రైతు అనే వ్యక్తి అందరి వాడు. కాబట్టి ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం ఉందా, రాష్ట్ర ప్రభుత్వం ఉందా, మనము ప్రజల పక్షాన ప్రజల కోసం మన ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ నిలబెట్టడం కోసమే ప్రభుత్వాలు ఉంటాయన్నది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. రైట్ ఇందిరా గారు, ఒక్కసారి సిగ్నల్ ప్రాపర్ గా రాష్ట్రంలో పుట్టగతులు బీజేపీ అని చెప్పదలుచుకున్నా. రైట్ ఇందిరా గారు, అదే ప్రశ్న వేద్దాం. పులేంద్ర గారు ఏమంటారు? బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో లేదంటే ఇలా కూటమిల భాగస్వామిలో ఉన్న రాష్ట్రాల్లో మాత్రం ఎరువులకు ఎలాంటి ఇబ్బంది లేదు, కానీ ఇతర రాష్ట్రాల్లో ఈ ఇబ్బంది ఉందంటేనే అర్థం చేసుకోవచ్చు అనేటువంటి ప్రశ్న రేకెత్తించారు. ఏమంటారు పులేంద్ర గారు దీనికి మీరు? వారు అనేది పూర్తి అవాస్తవం అండి. బీజేపీ ప్రభుత్వం నినాదమే సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనే నినాదంతో బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుంది. బీజేపీ అధికారంలో ఉన్న కాడ ఓతిరిగా లేని కాడ ప్రవర్తించదు. వారు అన్న మాటే నిజమైతే గతంలో బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో పరిపాలనలో లేనప్పుడు కూడా ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అటు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇదే దుస్థితి దాపురించింది మనకు. బిఫోర్ తెలంగాణ ఆ విషయాన్ని సోదరి ఇందిరా గారు మర్చిపోయినట్టుంది. అంతేకాకుండా ఇటీవలనే మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు ఒక డిబేట్ లో వారు చెప్పడం జరిగింది, 2025 యాసింగ్ సీజన్ లో అంటే అక్టోబర్ 2024 మార్చి 2025 తెలంగాణకు అవసరమైన 9.87 లక్షల టన్నుల యూరియా స్థానంలో 12.47 లక్షల టన్నుల సరఫరా చేసింది అని కూడా వారు క్లియర్ గా చెప్పడం జరిగింది. ఆ సీజన్ లో 10.43 లక్షల టన్నుల రైతులకు విక్రయించగా ఇంకా 2.04 లక్షల టన్నులు వానాకాలం ఓపెనింగ్ స్టాక్ గా ఉన్నప్పటికీ అదేమైందో ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు తెలియజేయలేదు. ఇదే విషయం ఇంకా మనం ముందుకు పోతే ఎన్నో రకాలుగా చూడవచ్చు. మనం ముఖ్యంగా నేను చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారంలో ఉన్నా కూడా యువ కొరత ఈ విధంగానే అది చేస్తుంది. మరి అది ఎందుకో ఏమైనా బ్లాక్ మార్కెటింగ్ కలిగిస్తున్నారా లేకపోతే ఇంకేం చేస్తున్నారో అనేది అర్థం కావడం లేదు. అలా కాదు పులేందర్ గారు, ఒక్క ప్రశ్న. ఇప్పుడు మంత్రి అచ్చెన్నాయుడు గారి వ్యాఖ్యలు ఏ విధంగా చూడాలి? ఇప్పుడు వన్ సెకండ్ మీరు లైన్ లో ఉండండి. 2019 అంటే కాంగ్రెస్ లో అధికారం లేదు కదా, బీఆర్ఎస్ అధికారంలో ఉంది. సో బారులు తీరిన రైతులు, నేను నా పేపర్ కటింగ్స్ నా ఇంకో మొబైల్ నుంచి నేను మీకు చూపిస్తున్నా. అట్లాగే ఇగో చూడండి, చెప్పులతోన క్యూ లైన్ లో పెట్టుకున్నటువంటి ఈ సంఘటనలు. సో మీ దగ్గర విజువల్స్ కూడా ప్లే అవుతాయి, మరి ఇప్పుడు ఉన్నట్టుంది. ఇవి పాత 2019 సంబంధించినవి. అలాగే చెప్పుకోలేనటువంటి బాధతో వాళ్ళు ఏ విధంగా ఉన్నారో ఒక్కసారి ఇది కూడా 2020లో ఆగస్టు సంబంధించినటువంటివి నేను మీకు పంపిస్తాను, మీ వాట్సాప్ పంపిస్తాను. మీరు కావాలంటే బీజేపీ వాళ్ళకి ఇవన్నీ ఎవిడెన్స్ కింద వాళ్ళకి చూపించాలని చెప్పేసి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. 2019తో పాటుగా 2020లో కూడా సేమ్ అదే 2020 ఆగస్టు 22వ తారీఖు నాడు వచ్చినటువంటివి. ప్రజలు ఏ విధంగా మాకు ఎరువులు అందుతలేవు అని ఇచ్చినటువంటిది. ఇది నల్గొండ జిల్లా హాల్యాల 2023 సెప్టెంబర్ కి సంబంధించి ఇంకా మా ప్రభుత్వం రాలే ఇంకా అప్పటికి. సో అంటే మేము అన్ని చక్కగానే చేసినాము. బీజేపీ వాళ్ళు వంకరగా ఏమంటారు, కాంగ్రెస్ వాళ్ళు వంకరగా చేస్తున్నారని మాట్లాడే బీజేపీ వాళ్ళకి ఇవి తెలుసుకోవాలని తెలియజేస్తున్నాను నేను. ఆధారం లేని ఇంద్రశోభన్ మాట్లాడదు, ఆధారాలతో మీతో మాట్లాడుతున్నాను. ఇవాళ రాష్ట్రంలో కొంత ఇబ్బంది కలుగుతున్న మాట వాస్తవమే. ఇది రాజకీయం చేసే సమయం కాదు, ప్రజల్ని ఆదుకోవాల్సినటువంటి సమయం. సో మీకు చిత్తశుద్ధి ఉంటే ఇమ్మీడియట్ గా ఇక్కడికి సరఫరా చేయండి. రెండో విషయము, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సింగరేణిలో మన రామగుండంలో ఉత్పత్తి అయ్యేటువంటి ఎరువుల ఫ్యాక్టరీకి దానిని ప్రొడక్షన్ ని పెంచండి. ఒక 10-15 రోజులు ప్రొడక్షన్ లేకపోవడం వల్ల కూడా కొరత కొంత ఏర్పడింది. దీనిని ఈ రాష్ట్రంలో స్థానికంగా ఉన్నటువంటి మన దగ్గర వచ్చే ప్రొడక్షన్ ని ఈ రాష్ట్ర ప్రజలకే ఎక్కువ మొత్తంలో ఉపయోగపడే విధంగా
విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇట్లాంటివన్నీ మీరు పర్యవేక్షించుకోకుండా ఎండాకాలంలోనే మనకి స్టాకిస్ట్ ఉన్నటువంటి ఎరువులను నిల్వ చేసే స్టాక్ గోదాములను మనం పెంచుకోవాల్సిన అవసరం ఉన్నది. అలాంటి వాటికి ఎలాంటి మనం ప్రత్యామ్నాయం చూపకుండా అవి చేయకుండా ఇప్పుడు ఈ రాష్ట్రంలో విచ్చలవిడిగా వానలు పడ్డాయి. దీనితోనే కొంత ప్యాడీ యొక్క ప్రొడక్షన్ కూడా కాస్త పెరిగింది. సో రైతులకి చాలా వరకే కూడా తీసుకోవడం జరిగింది. ఇంకా ఎక్సెస్ కావాలనుకున్నప్పుడు కొంత ఇబ్బంది పడుతున్నది. దీనికి కారణము పూర్తిగా కేంద్రమే బాధ్యత వహించాలి. ఇది రాష్ట్రం ప్రొడక్షన్ చేస్తలేదు, రాష్ట్రానికి సంబంధం లేనటువంటి విషయము. పూర్తిగా ఇది కేంద్రం యొక్క బాధ్యతనే అని ఒక బాధ్యతాయుతమైనటువంటి పొజిషన్ లో ఉన్నటువంటి వాళ్ళు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. లేదంటే ఇందిరా గారు బ్లాక్ మార్కెట్ ఏమన్నా నడుస్తున్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో? ఒకవైపు మంత్రి అచ్చెన్నాయుడు గారి వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి? ఇందాక మీరు చెప్పిన దానికే సింక్ చేసుకోవాలా? ఎందుకంటే ఆయన అక్కడ చెప్పిన దాని పరిస్థితి చూస్తే ఎలాంటి ఇబ్బందులు ఏం లేవన్నారు ఏపీలో. మరి ఏపీలో పంపిణీ వ్యవస్థ తెలంగాణలో కంటే బాగుందా, లేదంటే ఇందాక మీరు చెప్పిందే నిజమా? ఇప్పుడు నేనేం చెప్తానంటే ఏపీకి సంబంధించిన క్రాఫ్ట్ ఇప్పుడు మన దగ్గరికి ఏపీకి తెలంగాణకి వేసేటువంటి క్రాఫ్ట్స్ కూడా డిఫరెన్స్ అండి. మనం ఆలోచించుకోవాలి. మన దగ్గర ఎక్కువగా పత్తి వేస్తాము, వరి వేస్తాము. వాళ్ళ దగ్గర ఏమంటారు వరి మాత్రమే, నీళ్లు వసూలుబాటు దగ్గర వరి మాత్రమే వేస్తారు. పత్తి చాలా తక్కువగా చేస్తారు, వాళ్ళ దగ్గర పండిస్తారు వాళ్ళు. సో కాబట్టి పంటను బట్టి కూడా వాళ్ళ యొక్క ఏమంటారు ఎరువుల యొక్క రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది. యూరియా అయినా డిఏపి అయినా వాటి యొక్క రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ రాష్ట్రంలో ఒక మంత్రి పొజిషన్ లో ఉండి ఆయన బీజేపీతో అంటగాకుతున్నాడు కాబట్టి ఇవాళ దాన్ని ప్రొటెక్ట్ చేసుకున్నటువంటి పని ఉంటుంది. కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రి చాలా క్లియర్ గా క్లారిటీగా ఎగ్జాంపుల్స్ తో సహా లెక్కలతో సహా రాష్ట్ర ప్రజల ముందు దేశం చేసే అంటే కేంద్ర ప్రభుత్వం చేసేది చెప్పడం జరిగింది. సో బీజేపీ ఏతర రాష్ట్రాలు ఎక్కడెక్కడ ఉంటే అలాంటి దగ్గరలో ఇలాంటి రాజకీయ కోణంలో కొంత వాళ్ళు ఏమంటారు ఆ కాంప్లికేషన్స్ క్రియేట్ చేస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. కానీ నేను కూడా అలా చెప్తట్లేదు. నేనేమంటున్నాను, ఒక సిటిజన్ గా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి స్థితిగతుల పట్ల కేంద్రమే సరఫరా చేయాలి కాబట్టి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీరు నిజంగానే మాకు ఎంత పంపించినారో ఏం చేస్తారో ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి. మేము ఇంత స్టాక్ ఇచ్చినా కూడా సరఫరా చేస్తలేదు, వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ బ్లాక్ మార్కెట్ లో పెట్టుకున్నారని మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే పెట్టండి. సో ఇవాళ నిత్యము అధికారులను అప్రమత్తం చేస్తూ మంత్రి గారు క్లియర్ గా క్లారిటీగా ఎక్కడా కూడా ఇబ్బందులు జరగకూడదు, ఉన్నటువంటి స్టాక్ ని ఎక్కడికక్కడ సరఫరా చేసి ఇవ్వండి. సో ఎక్కడా కూడా ఆ పరిస్థితి కనిపించట్లేదు. మాక్సిమము ఉన్నటువంటి దాంట్లో రైతులని సాటిస్ఫై చేయడం కోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. మనకి రావాల్సిన దాంట్లో దాదాపుగా ఇంకా 4.5 మెట్రిక్ లకు సంబంధించినటువంటి యూరియా రిక్వైర్మెంట్ ఉంది. అది ఇమీడియట్ గా సరఫరా చేయండి బాబు, రిక్వెస్ట్ చేస్తున్నాము. రీసెంట్ గా మంత్రి గారు ఎవరిని మన కిషన్ రెడ్డి గారిని కూడా పిలవడం జరిగింది. కిషన్ రెడ్డి గారిని రమ్మని అడిగారు, లేఖ ఆయనకు రాశారు. తర్వాత ఫోన్ లో కూడా జరిగింది. ఎవరు తన పేరు బండి సంజయ్ గారు కూడా మాట్లాడడం జరిగింది. కాబట్టి ఇక్కడ మా యొక్క అవసరం అంటూ రైతుల పక్షాన ప్రభుత్వం నల్ల కానూన్ తెస్తే కూడా ఎన్నిక తీసుకునే వరకు మెడల్ పంచేంత వరకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేసింది. సో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం. రైట్ ఇందిరా గారు, రైట్ పులేంద్ర గారు ఏమంటారు? ఒక వైట్ పేపర్ అయితే రిలీజ్ చేయండి. ఒకవేళ మీ దగ్గర ఉన్న ఆధారాలు నిజమే అయితే గనక కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలాంటి తప్పిదం లేదు రైతుల విషయంలో, కేంద్రం ఇది ఫ్యాక్ట్ అనేది కనపడుతూ ఉంది, రాజకీయాన్ని పక్కన పెట్టండి అంటున్నారు. వ్యవసాయ ప్రణాళిక లోపం వల్లనే రాష్ట్ర ప్రభుత్వం యొక్క వ్యవసాయ ప్రణాళిక లోపం వల్ల ఈ కొరత అనేది ఏర్పడింది. దానికి కేంద్ర ప్రభుత్వం కూడా స్టాక్ పంపించేందుకు ఒప్పుకుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా కర్ణాటక నుంచి 10,000 టన్నులు కలుపుకొని ఇంకో 50 టన్నులు యూరియాను అందించడానికి సిద్ధంగా ఉందని కూడా తెలియజేయడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రణాళిక లోపం వల్లనే ఈ ఎరువుల కొరత అనేది ఏర్పడిందని నేను తెలియజేస్తాను. ఒకటి పులేందర్ గారు, ఒకవేళ నిజంగా సమస్య లేకపోతే అంతమంది రైతులు అంతమంది క్యూ లైన్లో నిలబడాల్సినటువంటి అవసరం రాదు. గ్లోబల్ సప్లై చైన్లో ఏమైనా సమస్యలు తలెత్తాయా? దేశవ్యాప్తంగా ఈ సమస్య ఉందని మంత్రి కూడా చెప్తున్నారు, తుమ్మల కూడా. ఏమన్నా గ్లోబల్ సప్లై చైన్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా? దానికి సంబంధించి ఏమైనా చెప్తారా పులేందర్ గారు?
సో కొంత రామగుండం ఫ్యాక్టరీలో కొంచెం ఉత్పత్తి ఆగడం వల్ల ఏమన్నా మనం సమస్య అవుతుందని భావించవచ్చు, అంతే తప్ప కానీ భారతదేశం మొత్తంలో కూడా ఈ యూరియా కొరత ఎక్కువగా ఎక్కడ కనిపించట్లేదు మన తెలుగు రాష్ట్రంలో తప్ప. అంటే ఒకటి ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నా కూడా బ్లాక్ మార్కెట్ అనేది ఉంది అని అంటున్నారు. దానికి అందరూ కలిసి కృషి చేయాల్సిన అవసరం ఉంది. బీజేపీ ఏ విధంగా ముందుకు వెళ్తుంది? ఖచ్చితంగా అందరం కలిసి కృషి చేయాలి. ఎందుకంటే రైతులను ఇబ్బంది పెడితే అది బాగోదు. ఎందుకంటే మనం ఈ రోజు 5 ఏళ్లతో అన్నం తింటున్నామంటే దానికి రైతు కష్టపడుతున్నాయి. కాబట్టి అందరం కలిసి కట్టుగా రాజకీయాలను పక్కన పెట్టి రైతుల సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తూ వారికి అవసరమైన యూరియాని మనం అందరం సప్లై చేసే విధంగా రెండు ప్రభుత్వాల పైన మనం ఒత్తిడి చేసే విధంగా ప్రయత్నం చేద్దాం. రైట్. ఇందిరా గారు మీరేమంటారు? ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళుతోంది బ్లాక్ మార్కెట్ని అరికట్టడానికి, నియంత్రించడానికి, అదేవిధంగా నెక్స్ట్ రైతులకి న్యాయం చేయడానికి ఏ విధంగా మీరు ముందుకు వెళ్ళబోతున్నారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లాక్ మార్కెట్ అనేది తెలంగాణ రాష్ట్రంలో లేదు, ఇది గమనించాల్సిన విషయం. ఎందుకంటే అఫీషియల్స్ ఆఫీసర్స్ ద్వారానే రైతులు వాళ్ళకి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్ పెట్టుకున్నప్పుడు ఆటోమేటిక్ గా దాని బేస్ లోనే వాళ్ళు చేస్తున్నారు. సో బ్లాక్ మార్కెట్ లేదు, ఉన్నటువంటి దాంట్లో మాత్రమే ఇవాళ ప్రభుత్వము పూర్తిగా యూటిలైజేషన్ వైపుకి అడుగులు వేసింది. సో రైతులకి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉండింది. జరిగినటువంటి పొరపాటు నష్టాన్ని మనం కొంత పూడ్చడం కోసం ప్రయత్నం చేస్తున్నాము. ఇది కేంద్రంలో నుంచి పూర్తి బాధ్యత వాళ్ళు వహించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఎరువులు మనం ప్రొడక్షన్ చేయట్లేం కాబట్టి అది వాళ్ళు ఇవ్వాల్సినటువంటి బాధ్యత. సో దీన్ని నేను ఇందాక చెప్పినట్టుగా కొంత ఏదైనా ఇబ్బంది, ఏదైనా అనివార్య కారణాల వల్ల, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దేశంలో కొంత ప్రపంచంలో జరిగేటువంటి కొన్ని దేశాల మధ్య ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఇబ్బందుల కారణంగా కొంత ప్రొడక్షన్, కొంత యూరియా మనకు సప్లై రావడంలో కొరత ఉందని వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎంపీలే మాట్లాడారు. కాబట్టి ఇలాంటి సంఘటనలు ఏమైనా విపత్తులు ఏర్పడితే గనక మనం నష్టపోవద్దు. కాబట్టి వాటికి కావాల్సినటువంటి గోడాన్స్ ను పెంచుకోవాల్సిన అవసరం ఉన్నది, నిల్వ చేసుకున్న గోడాలు పెంచుకోవాల్సిన అవసరం ఉన్నది, ప్రొడక్షన్ కెపాసిటీ పెంచుకోవాల్సిన అవసరం ఉంది మన దగ్గర ఉన్నటువంటి వాటిలో. కాబట్టి ఎవరికి లేనటువంటి అవకాశం తెలంగాణ రాష్ట్రంలో రామగుండం ఉన్నది. దానిని ఎందుకు మీరు దానిని ఎక్కువగా చేసేదానికోసం ఎందుకు ప్రయత్నం చేయట్లేదు? అది కాంగ్రెస్ ఏర్పాటు చేసినటువంటిది కదా రామగుండం ఎరువుల ఫ్యాక్టరీకి సంబంధించి. మరి బీజేపీలో వచ్చిన తర్వాత మీరు చేసింది ఏంటో చెప్పండి మాకు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి. కాబట్టి ఇక్కడ రైతుల పట్ల మన రాజకీయ కోణంలో మాట్లాడకపోవడమే కరెక్ట్ అని సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇది సీజన్ టైం, వర్షాల సమయంలో నాట్లు వేసుకొని కలుపు తీసే సమయం అయినప్పుడు, అలాగే రైతులకు పత్తి విత్తనాలకు సంబంధించి కలుపు తీసుకున్న సందర్భం అయిండొచ్చు, మిర్చికి సంబంధం అయిండొచ్చు. సో వాళ్ళకి ఈ సందర్భంలో ఎరువు అవసరం. వానలు పడుతున్నప్పుడు ఆ ఎరువు మనము యూరియా గాని డిఏపి గాని వేసుకున్నప్పుడు మొక్క వేపుగా పెరగడానికి అవకాశం ఉంటది. ఇది దాటితే వాళ్ళకి ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంటది. కాబట్టి ఇన్ టైంలో వ్యవసాయం ఒక్కటే సీజనల్ గా మనకు ఆకలి అయితే ఎట్లయితే ఒక ముద్ద తింటామో అట్లాగే రైతులకు కూడా తన వ్యవసాయంలో ప్రొడక్షన్ మంచిగా రావాలంటే సరైన సమయంలో దానికి కావాల్సినటువంటి పోషకాలు ఇవ్వాలని కోసం ఎరువులు ఉపయోగపడతాయి. ఆ ఎరువులను ఇన్ టైంలో అందించాల్సినటువంటి బాధ్యత ఇవాళ ఏమంటారు కేంద్రం పైన ఉందని మరోసారి గుర్తు చేస్తూ, రాజకీయ కోణంలో మా పైన ఆరోపణలు బంద్ చేసి ప్రజల యొక్క ప్రజాపాలన పట్ల, ప్రజల యొక్క ఇవ్వాల్సిన వాటిపైన మీ చిత్తశుద్ధిని చాటుకోవాలని బీజేపీ వాళ్ళకి ఇతో పలుకుతున్నాను. సో ఏదో ఒకటి మనం మాట్లాడాలి కాబట్టి మాట్లాడాలని కాకుండా గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోండి అని తెలియజేస్తున్నాము. ఈ కొరత ఈ ఒక్క సంవత్సరమే కాదు, గత 10 సంవత్సరాల్లో కూడా జరిగిన కొరతల పట్ల కూడా నేను మీకు ఎగ్జాంపుల్ గా ఫోటో క్లిప్పింగ్స్ పేపర్లో వచ్చినవైతే అవి నేను క్రియేట్ చేసినవి కాదు కదా. గతంలో ఇట్లాగే రైతులు రోడ్లు ఎక్కినప్పుడు తీసినటువంటి ఫోటోలు, సో అవి పేపర్లు వచ్చినటువంటి క్లిప్పింగ్స్ ఇవాళ ఇంతకు ముందు మీకు చూపించాను. కాబట్టి ఆ క్లిప్పింగ్స్ అవి వచ్చినా కూడా బీఆర్ఎస్ అంత స్ట్రాంగ్ గా చెప్పడం వెనక వాస్తవం ఏంటి, ఎలా చూడాలి? ఇప్పుడు ఏమంటారు, ప్రభుత్వంలో లేడు కదా. ఇప్పుడు వాళ్ళు బీజేపీని భజన చేసే పనిలో బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇప్పటికీ కూడా వాళ్ళు కాంగ్రెస్ ని అంటారే తప్ప బీజేపీని అనరు కదా. ఎక్కడో జరిగే వాటి కోసము, బీజేపీ మెప్పు కోసము. ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను మీకు, ముఖ్యమంత్రి గారు ఇవాళ దేశంలో జరిగేటువంటి ఓట్ చోరీకి సంబంధించి ఆ నాయకుడు బీహార్ లో ఓటు అధికార యాత్ర చేస్తే యాత్రకు పోతే దాన్ని కూడా తప్పు పట్టి ఈడ వానలు పడుతుంటే రైతు ఈడ ప్రజలు పట్టించుకోకుండా బీహార్ పోయిండని మాట్లాడుతున్నారు. మరి ఈడ ఉన్న రాష్ట్రంలో ఉన్నటువంటి మీ పార్టీ రాష్ట్రంలో తప్ప ఏడలేదు. మరి మీరెందుకు ఇతర రాష్ట్రాలు పోయి తిరిగి వచ్చినారు గతంలో? దేనికోసం 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎందుకు యాడ్లు వేసుకున్నారు మీరు? సో కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా బీజేపీ మెప్పు కోసమే బీఆర్ఎస్ ఉందన్నది మనం గమనించాల్సినటువంటి విషయం. ఒకటండి, ఇష్యూ అనేది మనకి సంబంధించింది కాదు, ఎరువులు వాళ్లే సప్లై చేయాలి కదా అన్నారు. ఈ ఎరువుల విషయానికి వస్తే గనక
ఎందుకు ఈ సమస్య అనేది ప్రతిసారి వస్తుంది? సేంద్రియ ఎరువుల్ని ప్రోత్సహించకపోవడం వల్లే ఈ సమస్యలు వస్తున్నాయని అనుకోవచ్చా? అట్లా ఏం లేదు. ఇప్పుడు మన దగ్గర కొంత అవేర్నెస్ కూడా పెరిగింది సేంద్రియులకు సంబంధించి, కొంత వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇస్తూ. సో ఆర్గానిక్ ఫర్టిలైజర్ వైపుకి చాలా వరకు కూడా మనం కొంత దానిని ముందు అడుగు వేసాం. రైతులు స్వతహాగా, కొంత పెద్ద రైతు అయితే తనే స్వతహాగా తయారు చేసుకొని వాటి ద్వారానే వ్యవసాయం చేస్తున్నారు. చాలా వరకు కొంత టెక్నాలజీ పెరిగిన దానికి అనుగుణంగానే రైతు కూడా తన యొక్క మాడిఫికేషన్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాడు. కొన్ని సందర్భాల్లో చిన్న చిన్న వ్యవసాయం, ఇప్పుడు ఈ లైన్ లో నిలబడ్డ ఎవరు పెద్ద రైతులు కాదు, అది మనం గమనించాలి. అంతా చిన్న చిన్న రైతులు, 1 2 ఎకరాలు 5 ఎకరాల లోపు వ్యవసాయం చేసుకున్న రైతులు ఎక్కువ మందిగా రైతులు వాళ్ళు వీటిపైన డిపెండ్ అయి ఉంటారు. ఎందుకంటే పెద్ద రైతులుగా ఉన్నప్పుడు వాళ్ళ యొక్క ఆలోచన విధానం దానికి తగ్గట్టుగా వాళ్ళు వేసే దాని పంటను బట్టి, వాళ్ళ యొక్క బడ్జెట్ ని బట్టి వాళ్ళు మేకింగ్ చేసుకుంటారు. సో కాబట్టి ఇక్కడ ప్రభుత్వ పరంగా, రాష్ట్ర ప్రభుత్వ పరంగా చాలా అన్ని రకాలుగా వ్యవసాయానికి సంబంధించి ఏమి చేయగలిగితే అది తుమ్మల నాగేశ్వరరావు గారు అందరికన్నా ముందుగానే స్పందించి, ముందుగానే ప్రణాళికలు చేసి, ఎప్పటికప్పుడు రివ్యూలు చేసి, ఎక్కడ ఉన్నా కూడా. సో మీరు చూడండి, ఎవ్రీ వీక్ తను ఏమంటారు, మన రైతు నేస్తమని ఒక కార్యక్రమం చేస్తారు. పొద్దున రైతులతో ముఖాముఖిగా ఒక కార్యక్రమాన్ని, అగ్రికల్చర్ ఏమంటారు, అగ్రికల్చర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఉంటారు కదా, వాళ్ళతో కూర్చొని తను ఏం చేయాలి, ఏ పంట వేస్తే ఎలా ఉంటది, ఈ సాయిల్ ఎలా ఉంది, కొంత అనుభవజ్ఞులైనటువంటి మంత్రిగా తను పూర్తిగా తన యొక్క బాధ్యతను నిర్వర్తిస్తున్నారని చెప్పాల్సినటువంటి అయితే అవసరం ఉంది. బట్ కొన్ని సందర్భాల్లో కొన్ని కొరతలు ఏర్పడుతూ ఉంటాయి. అలాంటి వచ్చినప్పుడు మాత్రం రాజకీయాలకు తావివ్వకుండా మనమంతా అప్రమత్తంగా ఉండి ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ సమస్యని ఎట్లా అధిగమించడానికి ఆలోచించాలి తప్ప కోడిగుడ్డు మీద ఈకలు వీకినట్టుగా ఇదేమో అయిపోతుందనే విధంగా రాజకీయ కోణాన్ని బంద్ చేస్తే బాగుంటుందని నా యొక్క ఆలోచన. రైట్. పులేందర్ గారు ఏమంటారు? మోదీ ప్రతిసారి చెప్పేది మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అంటారు. సో మరి ఏదైతే దిగుమతుల్ని సంబంధించి వాటిపై ఆధారపడడం తగ్గించి స్థానిక ఉత్పత్తిని పెంచడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది? ఆ విధంగా కేంద్రం ముందుకు వెళ్తుందా? పులేందర్ గారు. ఒకటండి, దిగుమతుల మీద ఆధారపడడం తగ్గించి ఇక్కడ వినిపిస్తుందండి పులేందర్ గారు? రైట్. దిగుమతుల మీద ఆధారపడడం తగ్గించి స్థానిక ఉత్పత్తిని పెంచడానికి ఏ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది? కేంద్రం ఆ దిశగా ముందుకు వెళ్తుందా లేదా? ఖచ్చితంగా కేంద్రం ఆ దిశగా ముందుకు వెళ్తుంది. ఎందుకంటే మేక్ ఇన్ ఇండియా పథకం ద్వారా కావచ్చు, దిగుమతులు చాలా తక్కువ చేసుకొని మనం రామగుండం ఫ్యాక్టరీని, అందువల్లనే ఆ ఫ్యాక్టరీని మనం పునః ప్రారంభించుకోవడం కూడా జరిగింది. గతంలో కొన్ని సాంకేతిక కారణాల వల్ల అది కొన్ని రోజులు పనిచేయలేదు కాబట్టి ఈ కొరత వచ్చిందని నేను భావిస్తున్నాను. ఖచ్చితంగా మనం సేంద్రియ ఎరువులతో పాటు లోకల్ గా మనం ఎక్కువ ఉత్పత్తిని పెంచుకొని రైతులకు యూరియా కొరత. ఇందిరా గారు ఒక మాట అన్నారు పులేందర్ గారు, అది కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఏర్పాటైంది. దాన్ని ఎందుకు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, అంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఎందుకు ఫోకస్ చేయడం లేదు? దాన్ని ఇంకొంచెం డెవలప్ చేయొచ్చు కదా అని చెప్పి కూడా అడుగుతున్నారు. సార్ అర్థం కాలేదు. ఇందాక రామగుండానికి సంబంధించి కూడా మాట్లాడుతూ అది కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఏర్పాటైంది, దాన్ని ఇప్పుడు కేంద్రం ఇంకొంచెం డెవలప్ చేయొచ్చు కదా అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. దానికి మీ సమాధానం ఏంటి? అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏర్పాటైనప్పటికీ చాలా రోజులు అది మూతపడి ఉన్నది. దాన్ని రైతులకు యూరియా విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలగొద్దనే ఒక దూరదృష్టితోటే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని పునఃప్రారంభించడం జరిగింది. సోదరి ఈ విషయం మర్చిపోయినట్టుంది. ఏమంటారు ఇందిరా గారు? రైట్. ఫైనల్గా ఆంక్షల ఎఫెక్ట్ని ఎలా చూడాలి? ఇప్పుడు ఎగ్జాంపుల్కి రష్యా ఉక్రెయిన్ యుద్ధం కావచ్చు, అదేవిధంగా చైనా ఎగుమతి ఆంక్షలు కావచ్చు, అమెరికా సుంకాలు, ఇవన్నీ కూడా ఈ దిగుమతులపై ప్రభావం చూపుతున్నాయా? ఫైనల్గా మీ కన్క్లూజన్ ఏంటి దీనికి సంబంధించి? ఏ విధంగా ముందుకు వెళితే ఈ సమస్య అనేవి ఫర్దర్గా రిపీట్ కాకుండా ఉంటాయి? పులేందర్ గారు. విదేశాల నుంచి మనం ఏవైతే దిగుమతులు చేసుకుంటామో వాటి మీద ఆధారపడకుండా స్వదేశీ ఉత్పత్తులనే మనం పెంచుకున్నట్లయితే, స్వదేశీ వస్తువుల ఉత్పత్తి పెంచుకున్నట్లయితే భవిష్యత్తులో మనకి ఇలాంటి కష్టాలు ఉండవని నేను రైట్ పులేంద్ర గారు, థ్యాంక్ యూ. అదేవిధంగా ఇందిరా శోభన్ గారు, ఇద్దరికి కూడా ధన్యవాదాలండి డిబేట్లో జాయిన్ అయినందుకు. అవునన్నా కాదన్నా రైతే రాజు అనేటువంటి నమ్మే దేశం మనది. సో రాజకీయాల్ని పక్కన పెట్టి ఏ ప్రభుత్వం అయినా కూడా, ముఖ్యంగా ఇక్కడ కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది కూడా అదే. పక్క రాష్ట్రాల్లో సమస్యలు లేవు, మన రాష్ట్రంలో ఉందంటే వాళ్ళ